లంబోదరాయ నమః. శ్రీ రాధా మాధవాయ నమః. శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కందంలోని భక్తి మార్గము గురించి తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందు వీడియోలో ముక్తి మార్గం గురించి తెలియజేయడం జరిగింది. శ్రీ మహావిష్ణువు అణువు ప్రతి అణువులో ఎలా నిక్షిప్తమై ఉన్నాడో, సద్యోముక్తి క్రమముక్తి గురించి పరీక్షిత్తు మహారాజుకు శ్రీ శుక మహర్షి ఎలా తెలియజేశాడో క్లుప్తంగా ఉంది. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. శ్రీ శుకవాణి. శ్రీ శుకుడు పరీక్షిత్ మహారాజుకు భక్తి మార్గం గురించి ఇలా చెప్తున్నాడు. పరీక్షిత్ మహారాజా, నీవడిగిన సద్యోముక్తి క్రమముక్తి గురించి చెప్పాను. ఇవి వేదగీతలయందు వివరించబడినవి. పూర్వము భగవానుడే వీటిని బ్రహ్మదేవునకు బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపోయోగాదులైన అనేకమైన మోక్ష మార్గాలున్నాయి. అన్నింటికంటే సులభమైనది భక్తి మార్గము. పూర్వము బ్రహ్మ వేదాలను 3 సార్లు తరచి విశ్లేషించి నిర్ధారించిన సత్యమేమిటంటే భక్తితో తప్ప మరో మార్గాన మోక్షం సిద్ధించదు అని. రాజా, జగదీశ్వరుడైన శ్రీహరి సమస్త ప్రాణులలో సదా ఆత్మరూపముగా ఉన్నాడు. బుద్ధ్యాదుల ద్వారా సేవింపదగిన ఆ మహాత్ముడు మనకు గోచరించగలడు. అతడెల్లప్పుడూ నమస్కరించవలసిన వాడు. భక్తవత్సలుడు. ఆత్మస్వరూపుడైన ఆయన యొక్క కథామృతాన్ని తనివితీరా చెవులారా గ్రోలేవారు ధన్యులు. వారు నానా విషయాలతో కలుషితమైన కుటిలమైన తమ శరీరాలను త్వరగా త్యజించి విష్ణుదేవుని పాదపద్మాలను చేరుకుంటారు. ఇది ముమ్మాటికి నిజము. మనుష్యులై జన్మించిన వారు, మరణమాసన్నమైన వారు, మహాజ్ఞానులు చేయవలసిన కర్తవ్యమిది. రాజా, మనుష్యులై జన్మించిన వారు తన కోరికలను తీర్చుకోవడానికి ఏ దేవతలను ఆరాధించాలో చెప్తాను విను. బ్రహ్మవర్చస్సు కోరుకునేవాడు బ్రహ్మదేవుని, ఇంద్రియ శక్తిని కాంక్షించేవాడు ఇంద్రుని, సంతానము కావలసిన వాడు దక్షాది ప్రజాపతులను, భోజన ప్రియులు అతిథిని, స్వర్గం కోరుకునేవాడు ఆదిత్యులను అంటే సూర్యులను, రాజ్యాభిలాష కలవాడు విశ్వదేవతలను, దేశ ప్రజా ధన ప్రియులు సాధ్యులను, సిరిని కోరుకునేవాడు దుర్గను, తేజస్సును కోరుకునేవాడు అగ్నిని, ధనం మీద ఇష్టం కలవాడు వసువులను, వీర్యమును అర్థించేవాడు రుద్రులను, ఆయువును కోరేవాడు అశ్విని దేవతలను, పుష్టిని కోరేవాడు భూమిని, ప్రతిష్టను ఆక్షేపించేవాడు లోకమాతలైన ఆకాశము భూదేవతలను, సౌందర్యాన్ని ఇష్టపడేవాడు గంధర్వులను, కామిని కాముడు ఊర్వశిని, సర్వాధిపత్యము కోరేవాడు బ్రహ్మను, కీర్తి కావాలనుకునేవాడు యజ్ఞమూర్తి అయిన విష్ణువును, విత్తమును ఆశించువాడు ప్రచేతసుని, విద్యను కోరుకునేవాడు ఉమాపతిని, దాంపత్య సుఖాన్ని కోరుకునేవాడు పార్వతిని, ధర్మార్థ కాముడు విష్ణుమూర్తిని, సంతాన కాముడు పితృదేవతలను, రక్షణ కోరేవాడు యక్షులను, బలము కోరేవాడు మరుద్గణాలను, రాచరికం కావాలనుకునేవాడు మనురూప దేవతలను, శత్రుమరణం కోరేవాడు నివృతిని, భోగాలను అభిలాషించేవాడు చంద్రుణ్ణి ఆరాధించాలి. వీరందరూ విభిన్నమైన కోర్కెలను తీర్చుతారు, కానీ మోక్షాన్నివ్వజాలరు. తత్వము తెలిసినవాడు స్వల్ప కోరికలను కోరక హృదయంలో పరమపురుషుని ప్రతిష్ఠించుకొని భజించి మోక్షాన్నే కోరతాడు. విష్ణువును సేవిస్తే విమల జ్ఞానము, వైరాగ్యము, మోక్షము సిద్ధిస్తాయి. కోరికలున్నవారైనా కోరికలు లేనివారైనా ఆ శ్రీహరినే ఆరాధిస్తే ఆయనే అన్ని అనుగ్రహించి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు. మహారాజా, వాసుదేవుని యందు భక్తి మహిమను ఏమని వర్ణించను? వాసుదేవుని పుణ్యగాథల నాలకిస్తూ ఏ పుణ్యాత్ముడు కాలం గడుపుతాడో అతని ఆయుష్ను తప్ప ఇతరుల ఆయుష్ను సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ లాక్కొని పోతుంటాడు. ఆ సంగతిని తెలుసుకోలేక మూఢుడు నేను తప్పకుండా చాలా ఏళ్ళు బతుకుతాను అని కోరుకుంటూ భార్య పుత్ర గృహ
ఆరామ ధనధాన్యాది సంసారబంధ కారకాలైన సంఘసుఖాల్లో తగులుకొని ప్రవర్తిస్తూ ఉంటే సరి అయిన కాలము చూచి అతనిని యమభటులు దండిస్తూ తీసుకొని పోతూ ఉంటే, అయ్యో పాపకార్యాలు చెయ్యడానికే ఇష్టపడ్డాను గాని కొంచెమైన పుణ్యం చెయ్యలేదే అని అతడు బోరున ఏడుస్తాడు. వృక్ష పశు పక్ష్యాది జీవరాశులు ఆహార నిద్ర భయం మైథునాలకు లోనై బ్రతుకుతాయి. విష్ణుగాథలను విని ఉండని చెవులు, కొండ బిలముల వంటివి, చక్రధరుని మీది పద్యాలు చదవని నాలుక, కప్పనాలుకలు, శ్రీనాథుని దివ్య రూపాన్ని చూడని కన్నులు నెమలిపించపు కన్నులే, కమలాక్షుని అర్చించని చేతులు శవము యొక్క చేతుల వంటివి, శ్రీహరి పాదాలపై నుండే తులసి దళాల పరిమళం ఆగ్రానించని ముక్కు పందిముక్కు. అంతేకాదు ఓ రాజా, శ్రీమన్నారాయణుని దివ్యనామాక్షర స్మరణతో కరిగి ప్రవహించని మనస్సులు కఠినశిలలు, విష్ణుదేవుని కథాశ్రవణంతో ఆనంద బాష్పాలు రాలని కన్నులు, రోమాంచము కాని శరీరము, దారు సమానం చక్రధారునకు ప్రణమిల్లని మూఢుని తలమీద బంగారు కిరీటం ఉన్నా అది బరువుచేటు, భగవంతునకు అర్పితం కాని అంటే భగవత్ కార్యాలలో వినియోగించబడని మానవుని ఐశ్వర్యం అడవిగాసిన వెన్నెల వంటిదే. వాసుదేవుని సేవలో వినియోగింపబడని శరీరము గలవాడు ప్రాణవాయువుచే కదిలే శవము వంటివాడు. పద్మనాభుని పాదాలనాశ్రయించని వాని బ్రతుకు పట్టుదారపు గూడులోని పురుగు బ్రతుకు అని శ్రీశుకుడు చెప్పగా, పరీక్షిత్తు భార్యాపుత్ర బంధుమిత్ర పరివార రాజ్య సంపదలు సర్వము త్యజించి భగవంతునిపై మనస్సు నిలిపి మరణ భీతిని నిరాకరించి ధర్మార్థ కామాలను తిరస్కరించి శ్రీమన్నారాయణుని లీలా విశేషాలను ఆకర్ణించాలనే కాంక్షతో శ్రీశుకునితో ఇలా అంటున్నాడు. ఓ యోగీంద్రోత్తమ, నాలోని భ్రమలన్నీ తొలగిపోయినవి, నా మనస్సు సంతోషపరవశమైనది. శ్రీహరి యొక్క సృష్టి స్థితి లయ కార్యాలు ఎలాగ నిర్వహింపబడుతున్నవో తెలియజేయవలసింది అని ప్రార్థించాడు. పరీక్షిత్తు కోరికను మన్నించి అతడు సృష్టిని గురించి భగవదవతారాల గురించి అడిగిన అనేక ప్రశ్నలకు జవాబులివ్వడానికి ముందుగా శ్రీశుకుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. ప్రకృతికి జీవునికి పరుడైన వాడు ఈశ్వరుడు, మహామహిముడు, సృష్టి స్థితి లయ క్రీడను నడిపించువాడు, సృష్టి స్థితిలయ శక్తులు కలవాడు, అంతర్జ్యోతి అయినవాడు, బ్రహ్మాది దేవతలకు అందుబాటులో లేకుండా దుస్తర మార్గంలో ప్రకాశించేవాడు అయినట్టి శ్రీహరిని తత్వార్థినై ప్రార్థిస్తున్నాను. మరియు సజ్జనుల పాపాలను హరించేవాడు, దుర్జన నివారకుడు, అన్ని రూపాలు తనవే అయినవాడు, పరమహంసాశ్రమ నివాసము నిజన హృదయ కమలముల మధ్యలో ప్రకాశించువాడు, యాదవ శ్రేష్ఠుడు, సమస్త కళ్యాణ గుణోపేతుడు, భక్త సులభుడు అయిన పరమేశ్వరునకు ప్రణమిల్లుతున్నాను. ఎవ్వని లీలాగుణ వైభవాలను కీర్తిస్తూ దివ్యగాథలను ఆలకిస్తూ లోకులు దోషాలను పోగొట్టుకొని శుభాలను పొందుతారో ఆ ప్రభువును నేను కొలుస్తున్నాను. బుద్ధిమంతులు లౌకికాసక్తులను విడిచి ఎవ్వని పాదపద్మాలను ఆశ్రయించి బ్రహ్మ పదాన్ని పొందుతున్నారో ఆ పరమపుణ్యమూర్తిని నేను ఆశ్రయిస్తున్నాను. జప తపో ధ్యాన దానాదులు చేసి వాటి వల్ల కలిగిన ఫలాలు ధన సంపద ఏ పరమేశ్వరునకు అర్పించకపోతే అవన్నీ నింద్యాలై ఆపదకారకాలవుతాయో అట్టి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. అనేక ప్రవృత్తులతో పొట్ట పోషించుకుంటున్న నిమ్న జన్ములనైనను ఎవని పాదములను ఆశ్రయించి ఎవని భక్తుల సాంగత్యము చేసి పునీతులవుతారో ఆ పరమపావనునికి ప్రణమిల్లుతున్నాను. తపస్సులు చేసి మనోనియతి చేసి దాన వ్రత జప మంత్ర శృతి స్మృతుల ద్వారాన ఏ విధంగా పొందవచ్చును అని ఎవరిని గురించి బ్రహ్మరుద్రాది ప్రముఖులంతా యోచిస్తుంటారో ఆ ఆత్మమూర్తికి నమస్కృతులు. శ్రీదేవికి, యజ్ఞాలకు, ప్రజలకు, బుద్ధికి, జగత్తుకు, భూమికి, యాదవ వర్గానికి పతియు గతియు ఆయన ప్రభువును నేను సేవిస్తాను. ఆ పరమేశ్వరుడు అనుస్వరూపుడా లేక విశ్వమంతటా వ్యాపించి ఉన్న మహాస్వరూపుడా, దేశ కాలాదులచే పరిచ్ఛిన్నుడా, అపరిచ్ఛిన్నుడా, సగుణుడా, నిర్గుణుడా అని ఈ విధంగా పండితులు వ్యర్థమైన తత్వాన్వేషణం చేసి చివరకు ఏ భగవంతుని పాదపద్మాలను అతిశయంగా భావించడం ద్వారా
తత్వస్వరూపాన్ని గుర్తిస్తారో అలాంటి సర్వవ్యాపకుడు, సర్వోత్కృష్టుడు, సర్వాత్మకుడు అయిన పరాత్పరుణ్ణి భజిస్తాను. ఎవడు మొదట బ్రహ్మదేవునకు సృష్టి జ్ఞానమివ్వదలచి సరస్వతిని పంపగా ఆమె ఆ బ్రహ్మనే వరించి అతనికి జ్ఞానమునివ్వగా సృష్టి జరిగిందో ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తాను. ఎవడు పంచభూత దశేంద్రియ మనస్సులతో సహా షోడశ తత్వాలతో శరీరాలను సృష్టించి వాటి యందు ప్రకాశిస్తూ ఉంటాడో ఆ పరమేశ్వరుడు తన గాథలచే చెప్పదలుచుకున్న నా యొక్క వాక్కు సుమమాలికలతో సజ్జనుల హృదయాలను అలరింపజేయుగాక. మహాత్ములు, మానధనులు, సమాధినిష్ఠులు, మునిలోక శిఖామణులు సాక్షాత్తు వాసుదేవుడే అయినట్టి నా తండ్రి అయిన వేదవ్యాసునకు మ్రొక్కుతున్నాను అని రాజా ఇప్పుడు నీవడిగిన ప్రశ్ననే నారద మహర్షి బ్రహ్మదేవుణ్ణి అడిగాడు. బ్రహ్మకు తన కల్పాదియందు భగవానుడే చెప్పి ఉన్న సృష్టి రహస్యాన్ని నారదునకు చెప్పాడు. అది నీకు వినిపిస్తాను విను అన్నాడు. వచ్చే వీడియోలో శ్రీ శుకవాణి వాసుదేవుడు విశ్వ సృష్టి, నారద మహర్షికి బ్రహ్మదేవుడు చెప్పి ఉన్న విశ్వ సృష్టి గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.